బేల మండలంలోని సోన్కాస్ గ్రామంలో ఈజీఎస్ కింద 3 లక్షల రూపాయలతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండావార్ కాంగ్రెస్ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ గుండావార్ మాట్లాడుతూ గ్రామంలో రాబోయే వర్షాకాలంలో జనాలు ఇబ్బందులు పడకుండా సీసీ రోడ్లను నిర్మించాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 3 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. వచ్చే రోజుల్లో తమ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు కూడా త్వరలోనే అమలు చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మార్కెట్ చైర్మన్ వామన్ వాంకడే, మాజీ ఎంపీపీ బాపురావు హుల్కే, కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీల మండల అధ్యక్షులు మడావి చంద్రకాంత్, టెకం అయ్యూ గ్రామ మాజీ సర్పంచ్ మిశ్రం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. బేలా మండల్ సోన్కాస్ జీపీలో ఎన్ఆర్జీఎస్ నిధి వర్క్ 3 లక్షలది వచ్చింది. దానికోసం మా మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ రావుజీ వాన్కడే, మాజీ ఎంపీపీ బాపురావు హుల్కే గారు, అట్లానే ఎస్టీసీల అధ్యక్ష మడావి చంద్రకాంత్ గారు, వీళ్ళతో పాటు నేను బేలా జైనత్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష సంజయ్ గుండావార్. ఈడ ఎన్ఆర్జీఎస్ నిధిలో 3 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికోసం ఇనాగ్రేషన్ ఇవాళ సోన్కాస్లో చేస్తున్నాం. ఇది మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం, సీతక్క నాయకత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్ ఫండ్ వచ్చింది. ఇటువంటి ఫండ్స్ ఇంకా వస్తాయి, ఇంకా అభివృద్ధి పనులు మా దగ్గర నడుస్తాయి. ఇదివరకు దాకా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక 60 రోజులే అయింది. 60 రోజుల మా రేవంత్ రెడ్డి గారు ఏవి 6 గ్యారంటీ హామీలు ఇచ్చిందో ఆ హామీలో 4 గ్యారంటీలు అయితే ఇప్పుడు అన్ని కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉన్న అవి 2